Summers in India are no longer what they used to be. ఇక ముందు మన సమ్మర్స్ నార్మల్గా ఉండవు. ఎవ్రీ ఇయర్ హీట్ రికార్డ్స్ బ్రేక్ అవ్వటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ 2026కి వచ్చేసరికి ఈ హీట్ వేవ్ రియాలిటీ ఇంకా హార్ష్గా ఉండబోతుంది. ఈ అనాలిసిస్లో ఈ రైజింగ్ హీట్ ట్రెండ్ ఏంటి అండ్ మన స్పేసెస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, స్పెషలీ కూల్ రూఫ్ ఇంపెరటివ్ గురించి డీప్లీ అనలైజ్ చేద్దాం. ఇది జస్ట్ ఒక రోజు ఎక్స్ట్రీమ్ హీట్ వచ్చి నెక్స్ట్ డే కూల్ అయిపోయే ప్రాబ్లం కాదు. వీఆర్ లుకింగ్ అట్ అ మ్యాసివ్ స్ట్రక్చరల్ షిఫ్ట్. ఇండియాలో సమ్మర్స్ ఇప్పుడు జస్ట్ హాటర్ డేస్ మాత్రమే కాదు, స్ట్రక్చరలీ లాంగర్ హీట్ వేవ్స్గా మారుతున్నాయి. అండ్ ద మోస్ట్ డేంజరస్ పార్ట్, వార్మర్ నైట్స్. నైట్ టైంలో కూడా టెంపరేచర్ తగ్గక హ్యూమన్ బాడీకి కావాల్సిన థర్మల్ రికవరీ అసలు ఉండట్లేదు. ఇది చాలా పెద్ద హెల్త్ అండ్ కంఫర్ట్ రిస్క్. 47 degrees Celsius వింతున్కే భయంగా ఉంది కదా. ఇదేదో ఒకేషనల్ స్పైక్ కాదు. 2026లో ప్రొజెక్టెడ్ పీక్ టెంపరేచర్స్ అక్రాస్ ఇండియా ఇదే రేంజ్లో ఉండబోతున్నాయి. దీనికి మెయిన్గా 2 డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఎల్ నీనో ఎఫెక్ట్, రెండోది లాంగ్ టర్మ్ క్లైమేట్ చేంజ్. ఈ డేంజరస్ కాంబినేషన్ వల్ల ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ స్పైక్స్ అనేవి అనామలస్గా కాకుండా ఒక రెగ్యులర్ స్ట్రక్చరల్ ప్యాటర్న్గా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. అసలు 2026లో ఇంట్లో డిఫరెన్స్ ఎందుకు వస్తోంది? మ్యాక్రో లెవెల్ వెదర్ డ్రైవర్స్ని అబ్జర్వ్ చేస్తే హీట్ ఆన్సెట్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. లిటరలీ మార్చ్ అండ్ ఏప్రిల్లోనే. హీట్ వేవ్ డ్యూరేషన్స్ కూడా చాలా ఎక్స్టెండ్ అవుతున్నాయి. నైట్స్లో టెంపరేచర్స్ 28 నుంచి 32 degrees దాకా కన్సిస్టెంట్లీ హైగా ఉంటున్నాయి. దానికి తోడు డ్రై కాంటినెంటల్ ఎయిర్ ఫ్లో వల్ల న్యాచురల్ కూలింగ్ అనేది కంప్లీట్లీ లిమిట్ అయిపోతుంది. సో ఇవి ఇంకా అబ్నార్మల్ అనామలీస్ అనుకోవడానికి లేదు. దే ఆర్ డెఫినెట్లీ బికమింగ్ ద న్యూ సీజనల్ స్టాండర్డ్. నౌ లెట్స్ జూమ్ ఇన్ టు ద మైక్రో లెవెల్ ఇంపాక్ట్. మన హైదరాబాద్ లాంటి ర్యాపిడ్లీ గ్రోయింగ్ సిటీలో ఇది ఎలా ఉండబోతుంది? ఇక్కడ మనం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకోవాలి. మన సిటీ అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అవుతోంది. డెన్స్ కన్స్ట్రక్షన్, ఎక్కువ గ్లాస్ ఫెసాడ్స్, తగ్గిపోయిన గ్రీనరీ అండ్ ఆస్ఫాల్ట్ రోడ్స్ వల్ల ఈ అర్బన్ పాకెట్స్ అన్నీ కాంక్రీట్ హీట్ ట్రాప్స్ లాగా మారిపోయాయి. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే సిటీ అవుట్స్కర్ట్స్తో కంపేర్ చేస్తే ఈ కోర్ అర్బన్ పాకెట్స్లో టెంపరేచర్ లిటరలీ 2 to 4 degrees ఎక్కువగా ఉంటుంది. ఇది హైపర్ లోకల్గా ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూస్తే సిటీలో అన్ని ఏరియాస్ ఒకేలాగా హీట్ని ఎక్స్పీరియన్స్ చెయ్యవు. ఒక క్లియర్ థర్మల్ గ్రేడియంట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాధపూర్, గాచిబౌలి లాంటి హై డెన్సిటీ అర్బన్ కోర్ ఏరియాస్ తీసుకుంటే అక్కడ హీట్ రిటెన్షన్ హైయెస్ట్గా ఉంటుంది. నైట్ కూలింగ్ చాలా పూర్గా ఉంటుంది. ఇక కోకపేట్, తెల్లాపూర్ లాంటి ఎమర్జింగ్ కారిడోర్స్లో అగ్రెసివ్ కన్స్ట్రక్షన్ వల్ల సిచ్యువేషన్ ర్యాపిడ్లీ వర్సన్ అవుతుంది. కానీ అదే టైంలో శంకర్పల్లి, మోయినాబాద్ లాంటి పెరిఫరల్ గ్రీన్ జోన్స్ కంపారిటివ్లీ కూలర్గా ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్ డిసిజన్స్ తీసుకునేటప్పుడు ఇది చాలా యాక్షనబుల్ డేటా. సో ఇక్కడ అసలు కోర్ ప్రాబ్లం ఏంటి? మన స్టాండర్డ్ కాంక్రీట్ రూఫ్స్. అవి డైరెక్ట్ సన్ కింద లిటరలీ ఒక హాట్ ప్లేట్ లాగా యాక్ట్ చేస్తాయి. హీట్ని ఫుల్గా అబ్జర్వ్ చేసుకుని ఆ హీట్ని డైరెక్ట్గా ఇండోర్స్కి రేడియేట్ చేస్తాయి. దీనివల్లనే మన ఇండోర్ టెంపరేచర్స్ పెరిగి ఏసీ బిల్స్ స్కై రాకెట్ అయిపోతున్నాయి. కానీ దీనికి కౌంటర్గా ఒక కూల్ రూఫ్ అనేది థర్మల్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. సోలార్ రేడియేషన్ని బిల్డింగ్లోకి రాకుండా బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. ద డిఫరెన్స్ ఇన్ థర్మల్ కంఫర్ట్ ఈస్ అబ్సల్యూట్లీ మ్యాసివ్. ఈ హీట్ క్రైసిస్ ఎంత సివియర్గా ఉందో చెప్పడానికి ఒక స్ట్రాంగ్ వ్యాలిడేషన్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేసి డైరెక్ట్లీ ఇంటర్వ్యూన్ అయ్యి తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023 to 2028ని తెచ్చారు. ఇదేదో సజెషన్ కాదు, చాలా స్ట్రిక్ట్ మ్యాండేట్. 600 square yards దాటిన ప్రతి ప్లాట్కి కూల్ రూఫ్ మ్యాండేటరీ. టీఎస్బీ పాస్ సిస్టమ్ ద్వారా దీన్ని స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ చేస్తున్నారు. అండ్ ఆక్యుపై సర్టిఫికేట్ కావాలి అంటే ఇది పక్కా ఉండాల్సిందే. బై 2028 300 square kilometers ఆఫ్ కూల్ రూఫ్స్ని టార్గెట్ చేస్తున్నారు. అర్బన్ హీట్ తగ్గించడానికి ఇది ఒక క్రిటికల్ స్టెప్. మరి ఈ కూల్ రూఫ్ సొల్యూషన్ వెనుకున్న యాక్చువల్ సైన్స్ ఏంటి? ఇక్కడ మోస్ట్ ఫండమెంటల్ మెట్రిక్ వచ్చేసి ఎస్ఆర్ఐ, అంటే సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్. ఎస్ఆర్ఐ వాల్యూ 0 ఉంటే హీట్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. కానీ ఎస్ఆర్ఐ వాల్యూ 100 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇట్ బికమ్స్ ది అల్టిమేట్ థర్మల్ షీల్డ్. మార్కెట్లో దొరికే బెస్ట్ హీట్ రిఫ్లెక్టింగ్ పెయింట్స్కి ఎస్ఆర్ఐ వాల్యూ 100 నుంచి 200 మధ్య ఉంటుంది. ఇదే ది ఎగ్జాక్ట్ సైన్స్ బిహైండ్ కూల్ రూఫ్స్. అండ్ ఇదే కాంటెక్స్ట్లో లెట్స్ లుక్ అట్ అ రియల్ ఇంజనీరింగ్ మార్వెల్, ఇలాస్టోమెరిక్ రిఫ్లెక్టివ్ కోటింగ్స్. ఈ కేటగిరీలో గవర్నమెంట్ స్టాండర్డ్స్కి పర్ఫెక్ట్లీ కంప్లై అయ్యే వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇంటర్వెన్షన్స్ వచ్చేసి రెటినా ఈకో డాంప్ మ్యాక్స్. ఇది జస్ట్ ఒక ఆర్డినరీ పెయింట్ మాత్రమే కాదు, ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ డాంప్ ప్రూఫ్ అండ్ హీట్ రెసిస్టెంట్ బేస్ కోట్. స్టేట్ బ్యాక్డ్ కూల్ రూఫ్ పాలసీ రిక్వైర్మెంట్స్ని ఎఫెక్టివ్గా మీట్ అవ్వడానికి ఇది ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సొల్యూషన్గా నిలుస్తోంది. ఈ ఎకో డాంప్ మ్యాక్స్ ఇంజనీరింగ్ అడ్వాంటేజెస్లో ఏంటంటే ద బెనిఫిట్స్ ఆర్ హైలీ క్వాంటిఫైబుల్.
ఇది సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ యూవీ అండ్ ఐఆర్ రేస్ని 80-90% వరకు రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల మిడ్ డేలో స్లాబ్ సర్ఫేస్ టెంపరేచర్ ఉంటే అది డైరెక్ట్లీ 40 డిగ్రీస్కి డ్రాప్ అయిపోతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఇండోర్ రూమ్ టెంపరేచర్ 4 to 6 డిగ్రీస్ తగ్గుతుంది. అండ్ అదే కాదు, దీని ఎలాస్టోమెరిక్ ప్రాపర్టీస్ వల్ల స్లాబ్ మీద ఉన్న ఫైన్ క్రాక్స్ని బ్రిడ్జ్ చేసి మాన్సూన్లో ఒక స్ట్రాంగ్ వాటర్ ప్రూఫ్ మెంబ్రెయిన్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. సో హీట్ అండ్ రెయిన్ రెండిటికి సింగిల్ అప్లికేషన్ ప్రొటెక్షన్ అన్నమాట. దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఫస్ట్ స్టెప్లో స్లాబ్ని డస్ట్, నాచు, ఆల్గే లేకుండా కంప్లీట్లీ క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఒక ప్రైమరీ బేస్ కోట్ లేయర్ అప్లై చేయాలి. ఆ తర్వాత మినిమం 4 to 6 అవర్స్ గ్యాప్తో 2 కోట్స్ రిఫ్లెక్టివ్ పెయింట్ వేయాలి. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ప్రాపర్ సర్ఫేస్ ప్రిపరేషన్ అండ్ అప్రోప్రియేట్ టైమ్ గ్యాప్స్ మెయింటైన్ చేస్తే వీ కెన్ అచీవ్ మ్యాక్సిమం డ్యూరబిలిటీ అండ్ మ్యాక్సిమం థర్మల్ రిఫ్లెక్షన్. ఈ షిఫ్టింగ్ క్లైమేట్ వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా ఒక మ్యాసివ్ స్ట్రక్చరల్ మార్పు వస్తోంది. మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు అంటున్న మాట ఒకటే, మార్కెట్ ఇస్ నాట్ జస్ట్ లొకేషన్ అండ్ లగ్జరీ ఎనీమోర్, బట్ థర్మల్ కంఫర్ట్ అండ్ లివబిలిటీ. బయర్స్ ఇప్పుడు జస్ట్ పిన్ కోడ్ చూడట్లేదు, క్లైమేట్ రెస్పాన్సివ్ హోమ్స్, బెటర్ వెంటిలేషన్ అండ్ స్పెషలీ లోవర్ ఎనర్జీ కాస్ట్స్ ఉన్న ప్రాజెక్ట్స్కి ఎక్కువ ప్రీమియం పే చేస్తున్నారు. థర్మల్ కంఫర్ట్ ఈజ్ బేసిక్లీ కమాండింగ్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. సో డిసిజన్స్ తీసుకునే మన ముందు క్లియర్గా 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి రియాక్టివ్ కూలింగ్, అంటే విపరీతమైన ఏసీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేస్తూ కాన్స్టెంట్గా మెకానికల్ కూలింగ్ వేర్ అండ్ టెయిర్ని బ్యాటిల్ చేయడం. రెండోది ప్రివెంటివ్ ఫ్యూచర్ ప్రూఫింగ్, అంటే ఒక కూల్ రూఫ్ కోటింగ్ లాంటి దాని మీద ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ప్యాసివ్ థర్మల్ కంఫర్ట్ని సెక్యూర్ చేసుకోవడం. ఈ స్ట్రక్చరలీ హాటర్ క్లైమేట్కి ఇది అన్ అబ్సల్యూట్లీ నెసెసరీ అండ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, లెట్స్ wrap this analysis up with a final thought. Extreme heat scenarios and structural climate shifts ఉన్న ఈ రోజుల్లో కూల్ రూఫ్స్ అనేది జస్ట్ ఆప్షనల్ అప్గ్రేడ్స్ కావు, అవి అల్టిమేట్ మోడర్న్ నెసెసిటీస్. In a world that's getting structurally hotter, isn't the smartest investment staying cooler? ఇది గుర్తుపెట్టుకుని మన స్పేసెస్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకోవడం చాలా అవసరం. Thank you for following this explainer. Stay cool and stay informed.